హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా గార్డెన్లో మొత్తం క్లీనింగు ప్లస్ విత్తనాలు చల్లుకోవడం అంతా కూడా చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొత్తం కూడా గడ్డే కదండి, ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇవి చిలకగోరింట చెట్లు అనమాట. అవి చిక్కుడు చెట్లు. అవి పైకి అల్లించకుండా మేము వదిలేసామన్నమాట. అది మొత్తం కిందంతా పాకుపోయింది. ఇప్పుడు అదంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇది మడిలాగా కట్టామండి. దీంట్లోనే ఎప్పుడు కొత్తిమీర, తోటకూర విత్తనాలు జల్లుతామన్నమాట. ఇదా లాస్ట్ టైము గెడ్డ అనేది పీకాము, అది ఎండిపోయింది. అదంతా కూడా కాల్చేసామన్నమాట. ఇది చిన్న గార్డెను. ఇదంతా కూడా మేము వీడియోలో పెట్టానమాట. ఈ గార్డెను చూడండి. ఇది మడి అండి. మడిలాగా చేసి ఇందులో వాటర్ నింపాము. ఇది వాటర్ బాగా నానిందంటే మనం అది తవ్వేసి విత్తనాలు చల్లడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ మొత్తం కూడా పాదలాగా చేసి నీళ్ళు పడుతున్నాము. పక్కన నిమ్మకాయ చెట్టు, మామిడి చెట్టు ఉందన్నమాట. ఇలా 1 అవర్ అయినాక తర్వాత ఇలా గడ్డపారతోటి మొత్తం కూడా ఇలా తవ్వేయాలన్నమాట. మొత్తం తవ్విన తర్వాత విత్తనాలు జల్లుతున్నారు. ఈ తోటకూర విత్తనాలు ప్లస్ కొత్తిమీర విత్తనాలు అన్నమాట. మొత్తం కూడా చుట్టూరు మొత్తం చల్లుతున్నారు. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కూడా ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. సైడ్లలో కూడా బెండకాయ విత్తనాలు అనేవి నాటారు. ఇలా మొత్తం చుట్టూరు కూడా చల్లేశారు. ఇది కొత్తిమీర విత్తనాలు, ఇవి అవి బెండకాయ విత్తనాలు అనమాట. చుట్టూరు కూడా నాటేశారనమాట అవి. ఓకే ఫ్రెండ్స్.